కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కాశమ్మ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కాశమ్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారులు రాగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆమె మండిపడ్డారు. అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 అందిస్తామని చెప్పి ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు విజయమ్మ, భద్రమ్మ, జానకమ్మ, భవానీ, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. అది మీ గవర్నమెంట్కి అందజేసి మాకు ప్రభుత్వం నాకు బిడ్డ వచ్చింది శనివారం నాడు ఉద్యోగాలు వచ్చిన అవుతున్నాను బాగా ఎదురు పెట్టి గోడలు కట్టేసి ఫోన్ బంద్ చేయండి. 8 నెలలైన పాలనలో ఇప్పటి వరకు మహిళలకు మహాలక్ష్మి పథకం ఇస్తానని ఇంకా ఇవ్వలేదు. 18 ఏళ్ళ నిండిన మహిళలకు ఆడపిల్లలందరూ కూటీలు ఇస్తాడు. కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తాడు. ఏ అమలు చేయలేదు కాబట్టి మేము ఇప్పుడు కలెక్టరేట్ కరపత్రం ఇచ్చినాం. ఇంకా ఏం చేయకపోతే ముందు కూడా మేము ధర్నాలు చేస్తాము, పెద్ద ఎత్తున పాల్గొంటాం. నమస్కారం. ఈరోజు మహిళలకి అనేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక ఫ్రీ బస్ తప్పిస్తే ఎలాంటి మహిళలకు సంబంధించి 2500 గ్యాస్, ఉచిత గ్యాసు, ఇంకా స్కూటీ, పిల్లలకు చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తామని ఆశ పెట్టారు. తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇవన్నీ చెప్పిర్రు. కానీ ఇంతవరకు ఎలాంటి ఫ్రీ బస్ గొడవ తప్పిస్తే ఇంకా వేరే ఎలాంటిది లేదు. కాబట్టి ప్రభుత్వం సత్వరమే మాకు స్పందించి ఈ మహిళలకు ఇచ్చే 2500 ఉపాధి, చాలామంది మహిళలు పాపం పిల్లలు చదివించుకోవడానికి వారికి ఉపాధులు లేక చాలామంది ఇదవుతారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల లాభం ఏం లేదు. అదే ఒక ఉపాధి కల్పిస్తే స్వయం సహాయక సంఘాలకు అలానే వీళ్ళకు కొంచెం వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చి, లోన్లు ఇచ్చి, ఇలాంటి వాటి మీద ఫోకస్ పెడితే బాగుంటుందని మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమంటే మరి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ మహిళల వీటి పథకాల మీద వెంటనే స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని మేము మహిళా మోర్చా జిల్లా తరపున మేము అభ్యర్థిస్తున్నాము.